గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బిగ్ డిబేట్కి స్వాగతం. అంతా అనుకున్నట్టుగానే అయింది. అపోజిషన్ చెప్పినట్టే మోత మొదలైంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై 10 కాదు 20 కాదు ఏకంగా 1000 రూపాయలు పెంచింది కేంద్రం. జనవరిలో 111 రూపాయలతో మొదలైన వడ్డన 50, 31, 115 అలా మే నెల వచ్చేసరికి 993 రూపాయలకు చేరింది. మొత్తంగా రోజుకి 12 రూపాయల చొప్పున ధరలను మోడీ ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ఈ పెంపు కథ ఇక్కడతో ఆగదు. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లు, దోశ దగ్గర నుంచి బిర్యానీ వరకు ఆఖరికి టీ ధరలు కూడా పెరుగుతాయి. అంటే సామాన్యుడికి ధరల వాతలే. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది, డొమెస్టిక్ గ్యాస్ ధరను మాత్రం మోడీ పెంచలేదని చాలామంది సంబరపడుతున్నారు. కానీ అది కూడా అతి త్వరలోనే ఉంటుందని అపోజిషన్ పార్టీలు కోడెక్కుస్తున్నాయి. నిజానికి మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడో పెంచింది. కాకపోతే 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే వెయిట్ చేసిందని విపక్షాలు చెప్పుకొచ్చాయి. విపక్షాలు చెప్పినట్టే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే కమలం పార్టీ బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టేసింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచి వ్యాపారుల పొయ్యి మీద నీళ్లు చల్లిన కేంద్రం ఇప్పుడు వాహనదారులపై కన్నేసిందని విపక్షాలు చెప్తున్నాయి. రేపమాపో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, నమ్మకపోతే మీ కర్మ అంటున్నాయి. పెట్రోల్, డీజిల్పై 4 నుంచి 5 రూపాయల వరకు వాతలు ఉంటాయని తెలుస్తోంది. ఇక డొమెస్టిక్ బండ రేటు కూడా 50 రూపాయల వరకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. మరి అచ్చదినంటే ఇదేనా? ధరల నూనెలో సామాన్యుడు సలసలా కాగాల్సిందేనా? మే 4న ఎన్నికల రిజల్ట్స్ రాగానే మరమోత గ్యారంటీనా? ఈ విషయాలపై ఇవాళ చర్చిద్దాం.